ఈ మధ్యకాలంలో మరో వివాదం వచ్చింది, ఏదో పువ్వుల వివాదం అంట. ఇంకా మనకు పని పాట లేదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, కొంతమందికి పని పాట లేదు, ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడాడు. ఈ పువ్వుల వివాదం అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు, అనవసరమైన మాటలు అవి, అక్కర్లేని మాటలు. ఈ అక్కర్లేని మాటలు చాలామంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళన చేశారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు, మీ పనే ఇదా అన్నట్టుగా. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకొని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్లాండ్స్ వేయించుకుంటున్నావా లేదా? పెళ్ళిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్ళిళ్ళకి వెనకాల పువ్వుల డెకరేషన్లు చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలామంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వో, మల్లె పువ్వులో, కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములు అయిపోయారు ప్రజలు, దానికే బజారు వాళ్ళు అయిపోయారు ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి అవసరం లేదు నేను అంటున్నాను. అది దూరం చేస్తుంది, ఆత్మలను దూరం చేసే ప్రక్రియ ఇది, ఆత్మలను దగ్గర చేసే ప్రక్రియ కాదు. పువ్వుల గురించో, లేకపోతే ఇంకోటి గాజుల గురించో, లేకపోతే ఇంకో దేని గురించో, బంగారం గురించో మనం కావాలని పదే పదే మాట్లాడి వాళ్ళని సప్రెస్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని హేళన చేసి, అవమానపరిచి, లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్, అది దానికోసం ఆత్మల దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి, చిన్న స్టిక్కర్ కోసం. ఇవన్నీ వద్దు. దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు కాడు. స్టిక్కర్ తీసేసి నీతిమాలిన పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు దేవుడు పరలోకి వెళ్ళిపోతారు. ఇటాళ్ళు స్టిక్కర్ పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళని తోసేస్తాడా? చిన్న స్టిక్కర్కి విషయం చేస్తారు, చిన్న పువ్వులకి విషయం చేస్తారు, చిన్న గాజులకి విషయం చేస్తారు. అందరూ సంఘంలోని ఆడవాళ్ళ మీదే పడతారు. ఏందో మగాళ్ళ గురించి ఎవడు మాట్లాడు మగాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు అనుకుంటాను. అందుకేమో మేము మగాళ్ళం కదా, సేవకులు ఎక్కువ మంది మగాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు కదా, అందుకేమో అందరూ ఎవరి మీద పడతారు? ఆడవాళ్ళ మీద పడతారు. దేవుడు నిన్ను కుమార్తెగా, కుమారుడుగా అంగీకరించాలనుకుంటున్నాడు. నీ ఆకారం చూసి కాదు, నీ రూపం చూసి కాదు, నీ వేషధారణ చూసి కాదు, నీ సంప్రదాయాలు చూసి కాదు. మరేం చూసి? నీ మనసు చూసి, నీ మనసు చూసి. మీరు కావాలంటే నార్త్ సైడ్ వెళ్ళండి, ఇంకా అన్ని ప్రాంతాలు తిరగండి ఇండియాలో. ఆయా ప్రాంతాల్లో వ్యక్తుల జీవన విధానం, ఆయా ప్రాంతాల్లో వ్యక్తుల వేషధారణ పలు విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనందరం మన పిల్లలు చాలా మంది పంజాబ్ డ్రెస్సులు వేసుకుని చీరలు కట్టుకుని సంఘానికి వస్తారు. ఇది మనకు అలవాటు. అదే మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, జీన్స్, టీషర్ట్లు, ఇంకేవి చిన్న పుట్టుగౌన్లు ఉంటాయి కదా, ఫ్రాక్లు అంటారు, అట్లని పేర్లు నాకు తెలియదు, స్కర్ట్లు అంట, అవి వేసుకుని వస్తుంటారు. అవి వాళ్ళకి గౌరవం, ఒళ్ళు కప్పుకుంటారు, పైనుంచి కిందకు ఉంటాయి అవి, కానీ వాళ్ళకి అవి గౌరవంగా భావిస్తారు. వాళ్ళు మనం చిచ్చి నువ్వు జీన్ ప్యాంట్ వేసి చచ్చికొచ్చి, నువ్వు టీ షర్ట్ వేసుకొచ్చి అని అనకూడదు. మన ఇక్కడ అన్నట్టు అలాగే అలవాటు, అలా అసలు పట్టించుకోరు దాన్ని. మరి అక్కడ ఆత్మీయులు లేరా? కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళకి అదే అలవాటు. మరి అక్కడ ఆత్మీయులు లేరా? అక్కడ సంఘాలు లేవా? అక్కడ దేవుని ఆత్మ లేదా? అక్కడ దేవుడు పనిచేయడా? అక్కడ దేవుని వాక్యం వినబడదా? కాబట్టి వస్త్రధారణ, వేషధారణ, సంప్రదాయాలు, వీటి మీద దృష్టి నిలపడానికి వీలు లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆ ఆరాధన మీద దృష్టి పెట్టాలి. తండ్రికి కుమార్తెగా బ్రతుకుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. తండ్రికి కుమారుడుగా బ్రతుకుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. దేవుడు నీ పైవి రూపమును చూడడు. గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. గలతీ పత్రికలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట అది. దేవుడు నరుడి వేషము చూడడు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో 3వ మాట. దేవుడు నరుని వేషము చూడడు అని కింద పుట్టినోట్లో నరుని ముఖాన్ని అంగీకరించడు అన్నాడు. ఇప్పుడు అలాగైతే కనాను స్త్రీ ముఖం చూసి నీకు సాయం చేయని వెళ్ళిపోనాలి ఆయన. కానీ కనాను స్త్రీ ముఖం చూసి నీకు సాయం చేయని గెట్అవుట్ అని అన్నాడా దేవుడు? అన్నాడా? అనలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒంటి నిండా ప్రకృతి సంబంధమైన ఆరాధికురాలు కాబట్టి. సుర్రోఫెనికే వంశం అంటేనే సూర్యారాధికులు వాళ్ళు. వాళ్ళ ఒంటి నిండా నక్షత్రాల బొమ్మలు, సూర్యుడి బొమ్మలు, చంద్రుడి బొమ్మలు, రకరకాల పచ్చబొట్లు ఉంటాయి. వాళ్ళ ముఖాల మీద కూడా ఉంటాయి, నుదుటి మీద కూడా ఉంటాయి వాళ్ళకి. అలాంటి స్త్రీ ఆమె. నువ్వు గెట్అవుట్ అనలేదు ఆయన. ఆమెను కూడా చేర్చుకున్నాడు, ఆమెను కూడా అంగీకరించాడు.
ఆమెకు కూడా సహాయం చేశాడు దేవుడు. ఒక ఆత్మ నశించిపోతే ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఏ జాతికి చెందినా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, నువ్వు ఏ పరిస్థితి, ఏ ప్రాంత వాసుడివైనా పర్లేదు, నీ హృదయం మారాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ఆయనకు ప్రత్యేకంగా కనబడాలి. అంతే. అది లోపల, బయట కాదు. ఎక్కడ? లోపల, బయట కాదు. దేవుడు నరుని వేషము, చూడండి అక్కడ అదే వ్రాయబడింది. దేవుడు నరుని వేషము చూడడు అనుందా, చూస్తాడనుందా? చూడడు. ఆయన హృదయాన్ని చూడగలడు. మనుష్యులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యం అమ్మా. మనుష్యులకు హృదయాన్ని చూడడం సాధ్యమవుతుందా? చెప్పండి, అవుతుందా? అవదుగా. మనుష్యులకు హృదయాన్ని చూడడం సాధ్యం కాదు, దేవునికి హృదయాన్ని చూడడం సాధ్యమే. ఆయన హృదయ పరిశోధకుడు. ఆయన పేరేంటి? హృదయ పరిశోధకుడు. కాబట్టి నీ తిండి, నీ వస్త్రధారణ, నీ వేషధారణ, నీ కట్టుబాటు, నీ సంప్రదాయం, నువ్వు తల ఎలా దూతున్నావు, నువ్వు ఏ ఆర్నమెంట్స్ చేసుకుంటున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వు కటింగ్ ఎలా గేపించుకుంటున్నావు, నువ్వు ఏ కలర్ వాడుతున్నావు, ఆయనకు అవసరం లేదు. నీ హృదయం ఎలా ఉంది ఆయనకి కావాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా లేదా ఆయనకి కావాలి. నువ్వు ఆయనకు కుమారుడుగా మారావా లేదా ఆయనకి కావాలి. నువ్వు ఆయనకు కుమార్తెగా మారావా లేదా ఆయనకి కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. ఈ విషయం మీద మీ అందరికీ స్పష్టమైన అవగాహన రావాలి. స్పష్టమైన అవగాహన.